హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 4th ఎపిసోడ్ ని చూద్దాము. అలర్జీతో బాధపడుతున్న లీవుని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు ఉంది. అక్కడ సెలైన్ పెట్టినట్టు ఉన్నారు. లీవు సీ ఫుడ్స్ అంటే పడదని నీకు ముందే తెలుసా తెలియదా అని అడుగుతూ ఉంటే తెలీదు అని అంటున్నాడు. కానీ నీకు హెల్త్ బాగాలేదని అర్థమైంది కదా, కనీసం అదైనా నాకు చెప్పాలి కదా అని అడుగుతూ ఉంది. జీనా వాడిప్పుడిప్పుడే కాస్త రికవర్ అవుతున్నాడు, వదిలే అని అంటూ ఉంటే వీడేం చెప్పడు, అదే ఇక్కడ పెద్ద సమస్య అయిపోయింది అని అంటూ ఉంది. అతన్ని కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వు అనేసి వాళ్ళిద్దరూ మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళిపోతున్నారు. వాడు నాతో ఏదీ చెప్పడం లేదు. షాపింగ్ కి వెళ్ళినప్పుడు నేను ఒక షూ కొనిచ్చాను, కానీ అది తనకి సైజ్ సెట్ కాలేదంట. అది బాగా టైట్ గా ఉన్నట్టు ఉంది, అయినా పర్లేదు అన్నట్టు దాన్ని వేసుకున్నాడు. అలానే ఇప్పుడు ఫుడ్ వల్ల అలర్జీ వచ్చింది, కనీసం దాని గురించి కూడా చెప్పలేదు అన్నట్టు జీనా బాధపడుతూ ఉంటే అతను నీతో ఏది చెప్పకూడదు అని అనుకోవడం లేదు, నీతో కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అతను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులే అయింది, పైగా అతను నీ నీడలో ఉంటున్నాడు. అతనికి ఫ్యామిలీ కూడా లేదు. నువ్వు అతన్ని కేర్ చేసుకున్నట్టు ఇంతకు ముందు ఎవరూ అతన్ని కేర్ చేసుకోకపోయి ఉండొచ్చు. నువ్వు ఇలా కేర్ చూపించడం చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అదే సమయంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అనుకుంటున్నాడు అని చున్న అంటూ ఉంది. సరే ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను లీవుని చూసుకుంటాను అనేసి లీవు దగ్గరికి వెళ్ళి, లీవు నువ్వు నా కేరింగ్ ని యాక్సెప్ట్ చేసుకోవాలి. కొన్ని రోజుల్లో స్కూల్ కూడా స్టార్ట్ కాబోతుంది, అలానే నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను. నేను ఆఫీస్కి వెళ్ళాక నీతో టైం స్పెండ్ చేయడానికి కుదరకపోవచ్చు. త్వరలోనే నువ్వు కూడా స్కూల్లో అడ్జస్ట్ అయిపోతావు. నేను చేసే ప్రతి పని నీకు ఉపయోగకరంగా ఉండాలే తప్ప నిన్ను బాధ పెట్టకూడదని అంటూ ఉంది. నేనేం అలా అనుకోవడం లేదని అంటున్నాడు. ఇప్పటి నుండి ఏం జరిగినా నాతో షేర్ చేసుకోవాలి, ఓకేనా అని అడుగుతూ ఉంటే ఓకే అని అనేసి పైకి కిందకి చూస్తున్నాడు. నీకు వాష్రూమ్ వస్తుందా అని అడుగుతూ ఉంటే అవును అన్నట్టు తల ఊపుతున్నాడు. లీవు నీ వాష్రూమ్ కి తీసుకుని వెళ్తున్న సమయంలో హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గైనకాలజిస్ట్ తో మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంట, అందువల్ల డాక్టర్ ఆమెకి జాగ్రత్తలు చెప్తూ ఉంది. అవన్నీ జీనా వినేసింది. ఆమె బయటకు వస్తూ ఉంటే జీనా కాస్త పక్కకు దాక్కుని ఉంది. హీరో తనకి అడ్డుగా ఉండడం వల్ల ఆమె జీనాని గమనించకుండా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా జీనా దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఇది అలర్జీకి సంబంధించిన మెడిసిన్, పడుకునే ముందు దీన్ని వేసుకో, అలానే ఒక కప్పుని కూడా ఇస్తూ ఉంది. దీన్ని నీకోసమే కొన్నాను, ఇక మీదట ఈ పేపర్ కప్పుని యూజ్ చేయకు అని అంటూ ఉంది. ఆ సమయంలో లీవు తన బట్టల్ని ఒక చిన్న ర్యాక్ లో సర్దుతూ ఉంటే ఈ వార్డ్రోబ్ నీకోసమే, నీ వస్తువులన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అనేసి హాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు లీవు బట్టలన్నీ సర్దుకుని బయటకు వస్తున్నాడు. ఇందులో నాకు నచ్చినవి అలానే నచ్చనివి అన్ని నోట్ చేశాను, అలానే నువ్వు కూడా ఈ పేపర్ లో నీ ఇష్టాలన్నిటిని నోట్ చెయ్యు. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కాబట్టి ఒకళ్ళ గురించి మరొకరికి సరిగా తెలియదు. ఇలా రాయడం వల్ల ఒకరినొకరు త్వరగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు లీవుని ఎవరూ అలా అడగలేదనుకుంటా, కాబట్టి ఆలోచించడానికి కాస్త టైం కావాలని అడుగుతున్నాడు. పర్లేదు, టైం తీసుకో. ఈ రోజు నీకు సీ ఫుడ్ పడదని తెలుసుకున్నావు కదా, అలాంటిది ఏమైనా నీకు గుర్తొస్తే వాటిని ఇందులో మెన్షన్ చెయ్యు. అలానే ఈ ఫోన్ నీకోసమే, ఇది నా పాత ఫోన్. నీకు స్కూల్లో ఏమైనా ఇబ్బంది అయితే నాకు కాల్ చేయాలి కదా, కాబట్టి దీన్ని నీతో పాటు ఉంచుకో అనేసి ఆ ఫోన్ ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తూ ఉంది. ఇది వీచాట్, ఇందులో నా అకౌంట్ కూడా యాడ్ చేసి ఉంది, అవసరమైనప్పుడు నాతో చాట్ చేయొచ్చు. అలానే ఇందులో మా అమ్మ నాన్న అలానే నా ఫ్రెండ్ చున్ వీళ్ళ అందరి నంబర్లు సేవ్ చేసి ఉంచాను. ఏది ఒకసారి నాకు కాల్ చేయి చూద్దాం అని అడుగుతూ ఉంటే లీవు తనకి కాల్ చేస్తున్నాడు. జీనా ఫోన్ ఏమో లోపల ఉన్నట్టు ఉంది. లోపలికి వెళ్లి ఫోన్ అటెండ్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ రోజు జరిగిందని తలుచుకుంటూ నా మీద కోపంగా ఉన్నావని అడుగుతూ ఉంటే లేదు అని లీవు అంటున్నాడు. లీవు, రేపటి నుండి నువ్వు స్కూల్ కి వెళ్ళబోతున్నావు, నీ కొత్త జీవితం స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా నీ గమ్యం వైపు ముందడుగు వెయ్యు. ఆ మాటలు విని లీవుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లీవుని స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంది. ఫోన్ ఛార్జర్లన్నీ తీసుకున్నావా? పైగా రేపు నీకు ఎగ్జామ్ కూడా ఉంది. సరే, నీకు వీచాట్ లో కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వద్దు అని లీవు ఎంత చెప్తున్నా వినకుండా 2000 పంపిస్తూ ఉంది. ఎక్కువేం పంపించడం లేదు, ఖర్చులకు ఉంచుకో అని అంటూ ఉంది. లేదు, నా దగ్గర క్యాంటీన్ కార్డు ఉంది, నాకు మనీ ఏం అవసరం లేదని అంటూ ఉంటే బుక్స్ పెన్ను కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది, ఉంచుకో అనేసి లీవుని హాస్టల్లో జాయిన్ చేసేసి తన రూమ్ అంతా నీట్ గా సర్దుతూ ఉంది. నీ రూమ్మేట్స్ రాగానే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ట్రీట్ ఇద్దాము, అప్పుడు వాళ్ళు నీతో ఫ్రెండ్స్ అయిపోతారు. అదంతా ఏం అవసరం లేదని లీవు అంటున్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే, మీ వయసు వాళ్ళందరూ మీతో మీరు బాగానే మాట్లాడుకుంటారు. సరే,
నువ్వే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకో, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను అనేసి అతన్ని తినడానికి తీసుకుని వెళ్తూ ఉంది. యూనిఫామ్ కోసము హైట్ వెయిట్ పోస్ట్ చేయమని చెప్పి పేరెంట్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు కాబట్టి తిన్నాక డీటెయిల్స్ చెప్పని అంటూ ఉంది. ఏంటి పేరెంట్స్ గ్రూపా? ఏం నన్ను చూస్తే నీకు పేరెంట్ లాగా అనిపించడం లేదా? పేరెంట్స్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇదిగో వాళ్ళలాగానా లేక వీళ్ళలాగానా అని అడుగుతూ ఉంటే, చాచా అలా కాదు, మీరు నాకు అక్కలాగా అని అంటున్నాడు. సరే అలా అయితే మా నాన్నని ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాను, ఇంకా ఆయనే చూసుకుంటాడు. వద్దొద్దని హీరో కంగారు పడుతూ పైకి లేస్తూ ఉంటే టేబుల్ కిందికి పడిపోతూ ఉంది. అందరూ లీవుని చూస్తూ ఉంటే లీవు అందరికి సారీ చెప్తున్నాడు. అది చూసి జీనా నవ్వుకుంటూ, నేను జస్ట్ ఊరికే అన్నాన్రా అనేసి లీవుకి ఫుడ్ పెడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు అందరిలాగా స్కూల్ కి వెళ్ళబోతున్నావు, బాగా చదువుకోబోతున్నావు, నీకు హ్యాపీగా ఉందా అని అడుగుతూ ఉంటే అవునని లీవు అంటున్నాడు. నాకు కాస్త వర్క్ ఉంది, నా పని పూర్తయ్యాక రేపొచ్చి నిన్ను మీట్ అవుతాను అనేసి జీనా అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే లీవు వెనకాలే వెళ్తూ, నాకు డబ్బులు అవసరం లేదు, సరే నీ ఇష్టం, నాకేమైనా అవసరం వస్తే మిమ్మల్ని అడిగి తీసుకుంటానని అంటున్నాడు. ఓకే అనేసి జీనా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడే మన హీరో ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంది. చదువుకోబోతున్నాము అని ఆనందంతో గెంతులు వేసుకుంటూ రూమ్ కు వెళ్తున్నాడు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్ చెంగున్నాడు. ఇద్దరికి మధ్య అక్కడే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినట్టు ఉంది. నా పేరు చంగ్, మీ పేరేంటి? మిగతా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అనేసి అందరినీ పరిచయం చేస్తున్నాడు. అప్పుడు ఒక అతను, నువ్వేంటి ఒంటరిగా వచ్చావు, మీ పేరెంట్స్ రాలేదని అడుగుతూ ఉంటే ఆ మాటలు వినగానే హీరో ఫేస్ కాస్త డల్ అయిపోతూ ఉంది. ఎందుకు అనవసరమైన క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్, వచ్చి రాగానే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి అనేసి చెంగ్ అతన్ని తిడుతున్నాడు. ఇంతలో ఇంకొక అబ్బాయి వచ్చి, మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అనేసి, పోను పోను ఇవన్నీ నీకే అలవాటైపోతుంది, నా పేరు రాన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు క్లాస్ 3లో ఉంటారంట, ఎగ్జామ్ బాగా రాసేసి మా క్లాస్ కి వచ్చేయని అంటున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ అయ్యాక హీరో జీనా దగ్గరికి వెళ్తున్నాడు. హీరోకి క్లాస్ 3 వచ్చినట్టు ఉంది, కానీ హీరో ఫేస్ డల్ గా ఉంది. ఎందుకంటే తను ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళాలని అనుకొని ఉంటాడు, కానీ ఫస్ట్ క్లాస్ రాలేదని బాధపడుతున్నాడు. నువ్వు స్కూల్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ రీజాయిన్ అయ్యి 3rd క్లాస్ తెచ్చుకున్నావంటే అదేం మామూలు విషయం కాదు, నువ్వు ఇక్కడ నుండి స్టార్ట్ చేయడమే మంచిది అనేసి అతనికి ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తూ ఉంది. ఎగ్జామ్ జరిగే సమయంలో నువ్వు ఫోన్ యూజ్ చేయకూడదు కాబట్టి ఇది ఖచ్చితంగా నీకు యూజ్ అవుతుందని ఇస్తూ ఉంది. సరే నేను బయలుదేరుతాను, నీకేమైనా అవసరమైతే నాకు వెంటనే కాల్ చెయ్యు అనేసి బయలుదేరుతూ ఉంది. కొంచెం దూరం వెళ్ళాక, లీవు నీకు ఒక కొత్త టాస్క్ ఇవ్వబోతున్నాను, నువ్వు బాగా సన్నగా ఉన్నావు కాబట్టి 5 కేజీలు బరువు పెరగాలి అనేసి వెళ్ళిపోతూ ఉంది. లీవు ఆ వాచ్ లో అలారం సెట్ చేసుకుని మరీ చదువుకుంటున్నాడు. హీరోయిన్ కి కాల్ చేద్దామని అనుకుంటున్నాడు, కానీ అంతలోపు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వస్తున్నారు. అందువల్ల జీనాకి మెసేజ్ చేస్తున్నాడు. వాచ్ చాలా బాగుందని మెసేజ్ పెడుతున్నాడు. మంచిది, తిన్నావా, ఎవరైనా నీకు ఫ్రెండ్స్ అయ్యారని అడుగుతూ ఉంది. ఫ్రెండ్స్ అందరూ లీవుని చూడగానే అతను అటువైపుకి తిరిగి కూర్చొని నేను బాగానే ఉన్నానని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ జీనా ఆఫీస్ లో జాయిన్ అయిపోతూ ఉంది. ఇంతకు ముందు జీనా అలానే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఒకే పొజిషన్ లో ఉండేవాళ్ళు, కానీ జీనాకి హెల్త్ బాగాలేక కొన్ని రోజులు సెలవు పెట్టడంతో మిస్టర్ ఊకి ప్రమోషన్ ఇచ్చినట్టు ఉన్నారు. ఇప్పటి నుండి మీరిద్దరు కలిసి పనిచేస్తే బాగుంటుందని అంటున్నాడు. ఇక్కడేమో మనకి హీరోని చూపిస్తున్నారు. అతను వాళ్ళ క్లాస్ కి వెళ్లి తనని ఇంట్రడ్యూస్ చేసుకుని క్లాస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇక అదే సమయంలో మనకి జీనా వాళ్ళ ఆఫీస్ ని చూపిస్తున్నారు. అందరూ మిస్టర్ ఊ గురించి మాట్లాడుకుంటున్నారు. అతను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. ఈ ఏజ్ లో అతను ఈ స్థాయికి రాగలిగాడు అంటే దానికి కారణం జీనా వాళ్ళ పేరెంట్స్ వల్లనే అన్నట్టు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అవన్నీ మిస్టర్ ఊ కూడా వింటున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో జీనా అక్కడికి వచ్చి, మీకు ప్రమోషన్ వచ్చిందంట కదా, కంగ్రాచులేషన్స్ అని అంటూ ఉంది. నీ క్రెడిట్స్ నేను కొట్టేశానని నువ్వు కూడా అనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. నువ్వెందుకు వాళ్ళ మాటలు పట్టించుకుని ఇలా బాధపడుతున్నావు, అలానే నువ్వు డివోర్స్ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని జీనా అడుగుతూ ఉంటే అవునని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి కాఫీ షాప్ కి వెళ్తున్నారు. మన హీరోయిన్ ఇంకా ఆ డివోర్స్ అగ్రిమెంట్ గురించి పూర్తిగా చదవలేదంట. పర్లేదు, నా లాయర్ దీని గురించి నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడున్న ఇంటికి నేనే డౌన్ పేమెంట్ కట్టాను కాబట్టి అది నాకే చెందుతుంది. ఒకవేళ అది నీకు కావాలనుకుంటే నువ్వే దాన్ని ఉంచుకోవచ్చు, కానీ నేను కట్టిన డౌన్ పేమెంట్ ని నాకు తిరిగి ఇవ్వాలి. అది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి నువ్వు ఇన్స్టాల్మెంట్ లో కూడా ఇవ్వచ్చు. అలానే మన ఇద్దరి దగ్గర 2 కార్లు ఉన్నాయి అన్నట్టు అతను మాట్లాడుతూ ఉంటే, ఓహో నీకు త్వరగానే విడాకులు అవసరం అవుతాయేమో, వెయిట్ చేయాలనేంత పెద్ద రీజన్ ఏదో ఉన్నట్టు ఉందే అని అడుగుతూ ఉంది. ఇలా చూడు జీనా, నేను ఈ పొజిషన్ కి రావడం నా కష్టార్జితం వల్లనే, కానీ అందరూ నీ వల్లే నేను ఈ పొజిషన్ కి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు అది అస్సలు నచ్చడం లేదు. నేను మన రిలేషన్షిప్ ని నిలబెట్టుకోవడం కోసము చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కావడం లేదు. అసలు ఈ కొన్ని నెలలు మనం ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నామా, అగ్రిమెంట్ చదువు, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు అనేసి వెళ్ళిపోతున్నాడు.
ఉన్నాడు. ఇక్కడేమో అందరూ పడుకుని నిద్రపోతున్నా హీరో ఒక్కడే దెయ్యంలా కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. రే మేము అందరూ పడుకుంటున్నాంరా, నువ్వు కూడా పడుకో అని అంటున్నారు. లీవు వెంటనే పెద్ద లైట్ ఆపేసి చిన్న లైట్ వేసుకుని మరీ చదువుతున్నాడు. రే మర్యాదగా పడుకుంటావా లేదా అని అందరూ అడుగుతూ ఉంటే ఆ తర్వాత వెళ్లి పడుకుంటున్నాడు. కానీ పడుకునే ముందు జీనా దగ్గర నుండి ఏమైనా మెసేజెస్ వచ్చాయేమోనని చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తున్నారు. జీనా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి భోజనం చేస్తూ ఉంది. ఆమె భర్త మిస్టర్ ఊ వీళ్ళని మీట్ అవ్వడానికి వస్తున్నట్టు అమ్మ అంటూ ఉంది. ఇది 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న స్టోరీ కదా. వాళ్ళు డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా మిస్టర్ లు జీనా వాళ్ళ పేరెంట్స్ తో కాంటాక్ట్ లో ఉన్నట్టు ఉన్నాడు. ప్రతి పండగకి విష్ చేస్తాడంట, అలానే గిఫ్ట్లు కూడా పంపిస్తూ ఉంటాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడంట అని పేరెంట్స్ అంటున్నారు. ఇవన్నీ జీనాకి కూడా తెలియదనుకుంటా. ఇప్పుడు అమ్మ జీనాని పక్కకి తీసుకుని వెళ్లి డాక్టర్లు ఏమంటున్నాడు అని అడుగుతూ అతను చాలా మంచివాడు, అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అని అంటూ ఉంటే మా నేనంటే ఇష్టమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు మా, ఇంకా నేనెక్కడ ఛాన్స్ ఇచ్చేది అని అంటూ ఉంది. మీరు ఎక్కువగా ఊహించుకోకండి, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంటూ ఉంది. నాకేం తెలియదు అనుకుంటున్నావా, ఆయన ఒక న్యూరాలజిస్ట్, మంచి జాబ్ లో ఉన్నాడు, నువ్వెందుకు ట్రై చేయడం లేదు మా, అవన్నీ నిదానంగా చూసుకుందాము, రండి ఫ్రూట్స్ తిందాము అనేసి డైవర్ట్ చేసేస్తూ ఉంది. ఇక్కడేమో హీరో డిన్నర్ పార్టీ పూర్తి చేసుకుని కిందికి వస్తున్నాడు. ముగ్గురు ఫుల్ గా తాగేసినట్టు ఉన్నారు. ఇలా చూడు లీవు, మనం ఒక కంపెనీని రన్ చేస్తున్నాము, అది కూడా మంచి లాభం వచ్చే కంపెనీని రన్ చేస్తున్నాము, మనమేం ల్యాబ్ రన్ చేయడం లేదు, కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అనేసి అతని కార్ రాగానే వెళ్లిపోతున్నాడు. అలానే హీరోకి ఒక టాక్సీ దొరకగానే చెంగని అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నాడు. చూస్తే హీరో నేరుగా జీనా వాళ్ళ ఇంటికి వచ్చి రాంగ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తున్నాడు. అంతలో జీనా డోర్ ఓపెన్ చేస్తూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉంది. హీరో ఏమో ఫుల్ మైకంలో ఉన్నాడు కదా, నవ్వుతూ జీనా మీద పడిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.